నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం పైన గ్రామంలో 23 లక్షల రూపాయల వ్యయం కాగల 3 సీసీ రోడ్లు నిర్మాణానికి అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణరెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వము 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని, కాని తమ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సర కాలంలోనే 1,88,00,000 రూపాయల అభివృద్ధి చేసి చూపించామని, అలాగే పైన నుంచి మెల్లూరు వెళ్లే రహదారిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు, పెదపూడి మండల నాయకులు, పైన గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. ఈసీ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గ్రామ సర్పంచ్ గారికి, అదేవిధంగా స్థానిక ఎంపీటీసీ సభ్యులకు, అదేవిధంగా పూర్వపు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి సూర్యకుమారి గారికి, జనసేన సమన్వయకర్త శ్రీ నాగు గారికి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జుత్తుకు వీర వెంకటకృష్ణ గారికి, మాజీ సర్పంచ్ భద్రం గారికి, అదేవిధంగా గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారికి, మిగిలిన గ్రామ పెద్దలందరికీ, గ్రామంలో ఉన్న వివిధ వర్గాలకు చెందిన పెద్దలందరికీ, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈ ప్రాంత పెద్దలకు, మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన కూటమి పెద్దలకు, ఇక్కడ పెద్దగా విచ్చేసిన మహిళలకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. గత 5 సంవత్సరాలుగా పైన గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదన్నది మీ అందరికీ తెలిసిన వాస్తవం. అంతకుముందు కూడా 2014-19 మధ్య కాలంలో నేను శాసనసభ్యునిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఈ గ్రామంలో సిమెంట్ రోడ్డు నిర్మాణం చేసుకోవడం